రన్నింగ్ అన్నాడు అడుగుతాడు ఉంటుందిగా అదే ఉంది అన్నట్టు చెప్తారు. అదే అందుకని ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసామనుకో పవర్ సప్లై కావాలా ఇక్కడైతే ఓకే. రన్నింగ్లో ఎట్లా రన్నింగ్లో అదే చెప్పాలి. దాని మీద వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. సార్ శివకుమార్ గారు దయచేసి మీరు కూడా ఆశీర్వదించండి. విజయభాస్కర్ గారు ఎస్ఎల్ వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆనంద్ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పుష్పగుచ్చంతో శివకుమార్ గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఓకే. తదుపరి ఎల్ఎన్ మాలవ్య టీమ్ లీడర్ గారు సురేష్ బాబు గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నారు. ఎన్హెచ్ఐ సైట్ ఇంజనీర్ నవీన్ గారిని ఆయన పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సార్ తదుపరి మన ఈ ప్రోగ్రాం కోసమని ఇచ్చేసిన పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ తరఫున ఇచ్చేసిన టీచర్లు వాళ్ళను ముఖ్యంగా ప్రతాప్ గారు, కుసుమ గారు, పావని గారు వీరు ముగ్గురిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నారు. రాజేష్ కుసుమ గారు, పావని గారు ఓకే. ఇంకా మనకి ఇద్దరు మేడంలు వచ్చారండి. వారు వచ్చేసి సునీత గారు, శ్రీదేవి గారు. వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నారు.
నువ్వే రావాలి. బండ వీడు బండ కొద్దిగా ట్రైపాడ్ కొద్దిగా బరువు ఉంటుంది. సార్ ముందుకు రమ్మని ప్రాజెక్ట్ పీడీ గారు ముందుకు రమ్మని చెప్పండి. మేడం గారు కొద్దిగా సార్ని ముందుకు రమ్మని చెప్పండి సార్. ఓకే న్యాచురల్గా ఉంటుంది సార్. కొద్దిగా దగ్గర ఓకే సార్. సార్ ఎలా చూడండి సార్. సార్ సార్ అందరు కట్టండి. ఓకే సార్. ఇక్కడున్న ఎస్ఐఎల్ స్టాఫ్ అందరూ కూడా తదుపరి ఇక్కడున్న మన ముఖ్య అతిథులు స్కూల్ టీచర్ గారు ప్రతాప్ గారు ఉన్నారు. వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. This is a national responsibility. On either sides of the roads, planting trees, it is the responsibility of the citizens also to protect the trees and to planting trees. This program is launched by Prabhakar and we are all encouraging as it is a social responsibility also. And Swachhata Hi Seva, as a part of the Swachhata Hi Seva. This is a very nice and good program, an official program, and all over India this program is being launched today by the National Highway Authorities of India. And for giving this opportunity for our school and our students and our teachers, everyone, thank you for attending this and making it success. Thank you.
చెప్పవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ ప్లాంటేషన్ డే వచ్చి మన ఎన్హెచ్ఐ నుంచి త్రూఅవుట్ ద నేషన్ నడుతూ ఉన్నారు ఈరోజు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ టు మేక్ క్లీన్ ద ఎర్త్. మనకి అందరికీ తెలిసినట్ల ప్లాంట్ ఇస్ ద మోస్ట్ విటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్. అన్ని ఫర్ ఆల్ ద లివింగ్ థింగ్స్. సో ఒక సిస్టంలో ఉండాలంటే ప్లాంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్లాంట్స్ వచ్చి మనకి ఆక్సిజన్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది. ఓవర్ మన లైఫ్ ప్లాంట్ పైన డిపెండ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ actually we will grow more plants. So that will help our future generation in a larger scale. Thank you for all. Thank you for coming here. Thanks again. మాట్లాడతారు. సార్ కొద్దిగా ట్రామా ట్రై. అందరికీ శుభోదయం. నా పేరు ఎం జాస్మిన్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను పీవీఆర్ స్కూల్ నుండి వచ్చాను. నేను ఇప్పుడు స్వచ్ఛ భారత్ గురించి చెప్పబోతున్నాను. స్వచ్ఛ భారత్ మనకి ఎంతో ఉపయోగం కదా. ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఫ్యూచర్లో మనకి ఎంతో ఉపయోగపడుతూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సభను నా పేరు చందుప్రియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎన్నో చెట్లను, మొక్కలు నాటడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. తోటి విద్యార్థులు కూడా నాటడానికి ఉత్సాహంగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ గురించి, మొక్కలు నాటడం గురించి ఏమన్నా వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మీ ఇష్టం మరి. మాట్లాడుతాను కాదు వెళ్ళింది. ఏం పేరమ్మా? ఇట్లా తిరిగి చెప్పు. ఇటు తిరిగి చెప్పు. Good morning everyone. My name is Archana. I am studying 9th class. Tree plantation is very necessary because trees provide oxygen to the environment and make the air quality better. If more trees are planted, then the world's environment will become a safer place to live in. Tree plantation also reduces pollution, thus making the life of future generation secure. Thank you. Very good. వెరీ గుడ్. బాగా చదివింది. ఇంకెవరన్నా బాబు? మాట్లాడతానికి వెళ్ళి మైకి లేని అమ్మాయి చెప్పదు. చెప్పమ్మా. అందరికీ శుభోదయం. నా పేరు జయవలివా. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే స్వచ్ఛ భారత్ గురించి చెప్తున్నాను. స్వచ్ఛ భారత్ అంటే చెట్లు నాటడం అన్నీ చేయాలి. స్వచ్ఛ భారత్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ఇంపార్టెంట్. ఓకే.
మా స్వచ్ఛ భారత్ అంటే మా స్కూల్లో కానీ మా హెచ్ఎం మేడం చెప్పారు స్కూల్లో నాటాలని. అది మేమందరం చాలా మొక్కలు చాలా కూరగాయలు అన్నీ నాటాము. మాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంది. అదే ఇన్స్పిరేషన్ సార్ మేము ఇక్కడ రోడ్డు పక్కన నాటడానికి వచ్చాము. అలా జాయ్ వలీవా అంటే ఏంటి తెలుసా? చెట్టు, అదొక చెట్టు. నా పేరు నవ్య, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పేది స్వచ్ఛ భారత్ గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దల మాట. మనం ఆశ్రదయమట్లు గ్రామాల నగరాల కార్యముల వైద్యశాల చెత్త చెదారాలతో నిండిపోతుంది. దీనిని గుర్తించి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాలకు స్వచ్ఛ భారత్ కోసం పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ. తదుపరి మన ఎల్ఎన్ మాలయ్య టీమ్ లీడర్ గారు సురేష్ బాబు గారు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ విద్యాసాగర్ గారికి, అలాగే ఎస్సీఎల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ శివకుమార్ గారికి, అలాగే టీమ్ లీడర్ బీకేవీ ప్రాజెక్ట్ సంబంధించిన రామారావు గారికి, అలాగే పీవీఆర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వారి స్కూల్ యొక్క విద్యార్థుల్ని అందరినీ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఉత్సాహాన్ని నింపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో సహకరించిన స్కూల్ యొక్క ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ గారు, మన ప్రతాప్ గారు, అలాగే ఉపాధ్యాయునిలందరికీ కూడా నా నమస్కారములు. అలాగే ఇక్కడికి విచ్చేసిన సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ యొక్క కార్మికులందరూ, వారి యొక్క స్టాఫ్ మెంబర్సు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ సాయశక్తుల గత 4 రోజుల నుంచి శ్రమిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే ఫోటోగ్రాఫర్లకు అందరికీ కూడా వారి యొక్క సేవలు అందిస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ జరుపుకుంటున్న కార్యక్రమం ఏదైతే ఉందో ప్రధానంగా దీన్ని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం క్రింద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 సంవత్సరాల క్రితం అంటే 2022లో మొట్టమొదటిసారిగా శానిటేషన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ బిజినెస్ అనే ఒక నిదానంతో మొదలైంది. శానిటేషన్ ఈజ్ ఎవ్రీ వన్స్ బిజినెస్ అంటే పారిశుద్ధ్యము, పరిశుభ్రత భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క వ్యాపారము అవ్వాలను అనే కాన్సెప్ట్ మీద మొట్టమొదటి సంవత్సరంలో బహిర్భూమి మల విసర్జన అనే మల విసర్జనని భారతదేశంలో కనిపించకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని, సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క పల్లెటూరులను బహిర్భూమి మల విసర్జన చేయకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఒక లాబొరేటరీ కట్టించే విధంగా ఒక ప్రోగ్రామ్ని ప్రయోజించి దాన్ని అమలు చేశారు. 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా 95% ఆఫ్ ద ఇండియన్ విలేజెస్ హ్యావ్ బీన్ టోటల్లీ శానిటైజ్డ్ అండ్ టోటల్లీ బహిర్భూమిలో మల విసర్జన అనే కార్యక్రమం అనే ఇది తొలగించబడినది. ఆ విధంగా ఇప్పుడు 3వ సంవత్సరంలో దిస్ ఈజ్ ద 3rd యానివర్సరీ ఆఫ్ ద స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్. ఈ యొక్క సేవా కార్యక్రమంలో మన యొక్క వాతావరణం, మన యొక్క పర్యావరణాన్ని పొల్యూషన్ రహితంగా ఉంచాలి అంటే, కాలుష్య రహితంగా ఉంచాలి అంటే చెట్ల పెంపకం చాలా ముఖ్యమైనదని ఈసారి 3వ సంవత్సరంలో ఈ యొక్క కొత్త నినాదాన్ని ఒకదాన్ని ఏక్ పేడ్ మాకా నామ్ అంటే ప్రతి ఒక్క పౌరుడు ఒక మొక్క వారి యొక్క తల్లి గారి పేరు మీద నాటవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. అదే కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నడుపుతున్నాం.
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనకి వాయు కాలుష్యం ఉండకూడదు, అలాగే గాలి కాలుష్యం ఉండకూడదు, అలాగే నీటి కాలుష్యం ఉండకూడదు. ఇందులో ముఖ్యంగా వాయు కాలుష్యం తగ్గించాలి అంటే మనం వాడుతున్న వాహనాల్లోంచి ఉద్భవిస్తున్న కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను వీటిని తగ్గించి కాలుష్యాన్ని నివారించి మనం పీల్చే గాలిని స్వచ్ఛంగా చేయాలి అంటే మొక్కలు పెంచడం చాలా అవసరం. ఇందులో భాగంగానే ఈరోజు భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ మన మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన రోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంచెలంచెలుగా వేరు ప్రోగ్రాములతో అవేర్నెస్ అందరికీ అవగాహన కలిగించే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క స్కూలు, ప్రతి ఒక్క ఆఫీసు అన్ని చోట్ల జరపవలసిందిగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఒంగోలు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని సింహగిరి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారి సౌజన్యంతో వారు ఆపరేట్ చేస్తున్న ఈ యొక్క జాతీయ రహదారి పైన మేము ఆల్మోస్ట్ 15,000 మొక్కలు ఆల్రెడీ నాటి ఉన్నప్పటికీ ఇంకా ఈ యొక్క బాధ్యతను భుజాలను ఎత్తుకొని ఈ యొక్క బాధ్యతని ఈరోజు ఒక 400 మొక్కలు నాటడానికి ప్రోగ్రాం చేయబడింది. దాన్ని సద్వినియోగపరచుకొని ఇక్కడ ఒంగోలు ప్రజల యొక్క పర్యావరణాన్ని, గాలిని, కాలుష్యాన్ని కోరల నుంచి కాపాడటానికి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుందని, అలాగే ఈ మొక్కల నాటే కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన పీవీఆర్ మున్సిపల్ విద్యార్థినులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్కూల్ టీచర్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రండి అమ్మ, ఎవరైనా ఖచ్చితంగా రావాలి. ఎవరో సార్. ఓకే. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. స్వచ్ఛతా సేవాకి స్వాగతం అందరికీ. 500 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుంది. ఇక్కడ మన పీడీ సార్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఐ ఒంగోలు తరపు నుంచి నేషనల్ హైవేస్ అథారిటీస్. సో అందరూ కొంచెం మంచిగా పార్టిసిపేట్ చేసి ఆ ట్రాఫిక్ అది చూసుకోండి. కొంచెం టీచర్స్ వాళ్ళు గైడ్ చేసిన విధంగా స్టూడెంట్స్ అందరూ వెళ్ళాల్సిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హసన్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రెస్పెక్ట్ ఫిజిక్స్ వేదిక నిర్వహించిన పెద్దలకి, ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇలా మనం అందరూ గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రోగ్రామ్ ఏక్ పేడ్ మా కే నామ్ సే అనే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. అంటే ఒక తల్లి పేరుతో చెట్టు నాటడం అనేది ఈ ఆలోచన అంటే చాలా గొప్పది. ఈరోజు అందరూ వచ్చిన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు అందరూ తలా ఒక చెట్టు నాటాలి. జాగ్రత్త సేఫ్ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. బాయ్. మౌర్య. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన తలపెట్టిన కార్యక్రమం ఇది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటవలసిందిగా నేషనల్ హైవే తరఫున కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. అందరికీ స్వాగతం అండి. అండ్ గౌరవనీయులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. అండ్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మనందరం కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
ఇదే పిల్లలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుంచి మీరు కూడా ఒక చెట్టుని నాటడం, ప్రకృతిని ఇంకా ఆనందంగా అందంగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందులో మీ అందరి పార్టిసిపేషన్ అండ్ మీ అందరినీ ముందుకి నడిపిన టీచర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, పీడీ గారికి, పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పిల్లలు మీరు అందరూ ఎప్పుడైనా మొక్కలు నాటారా? మొత్తం అందరూ ఏం నాటారు? ఇంకా పలా చెప్పండి, ఇంకేం నాటారు? ఇంకా ఎప్పుడు నాటారు? అవునా? మీ చెట్టు వల్ల ఏంటి ఉపయోగం? ఏంటి నాటడం వల్ల? ఇంకా 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 చెప్పండి, ఇంకేం ఉపయోగం? ఇంకా మన చెట్లు నాటడం వల్ల మెయిన్ మనకి ఆహారం వస్తుంది, నెక్స్ట్ మనకి నీడ వస్తుంది. మనం వదిలే CO2 పీల్చుకొని మనకు ఓటీ వస్తుంది చెట్టు అనేది. ప్రతి ఒక్కరు చెట్లు నాటడం వల్ల సొప్ప మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏదైనా థియేటర్కి వెళ్తున్నాం, సొప్ప మనకి అక్కడ ఏం లేదు, ఉండండి లేదు. మనకు చెట్టు ఉండడం వల్ల మనకి ఎండలో కానీ వర్షం నీళ్ళలో మనకి నీడ వేస్తుంది చెట్టు వల్ల. ఇంకా ముఖ్యంగా ఎవరైనా సరే జంతువులు ఏమైనా అన్ని చెట్టు కింద ఉంటాయి ఏమైనా సరే. ముఖ్యంగా చెట్లు నాటడం వల్ల ముఖ్యం చెప్పాలంటే ఎక్కువగా చాలామంది ఈమె చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన పర్యావరణ నాశనం అయిపోతుంది. పర్యావరణ నాశనం వల్ల మనకి ఓజోన్ లేని దెబ్బతింటుంది. దానివల్ల మనకి ఏవి సూర్యరశ్మి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ చెట్లు ఉండడం వల్ల మనకి సూర్యుడు తగ్గి మనకి నీడ వస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్క ఇప్పటి నుంచే మీరు చెట్లు నాటడం నేర్చుకుంటే మీ పెద్దకి ఇంకా మంచిగా అవుతారని కోరుకుంటున్నాను. అందరు కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరూ థ్యాంక్ యూ సార్. ధ్రువ్ టీమ్ లీడర్ గారు రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ గారికి, వేదిక నలుగురించిన పెద్దలకి నా నమస్కారములు. అలాగే స్కూల్ పిల్లలు ఎంతో ఇదిగా ఓపిక కూర్చొని ఈ కార్యక్రమాన్ని పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ స్వచ్ఛతా ప్రోగ్రాము, ప్లాంటేషను, ఈ వేస్ట్ ఈ ప్రోగ్రాం అనేది చాలా గొప్ప ప్రోగ్రాము. ఈ ప్లాంటేషన్ వర్క్స్ అనేవి ఏదో మామూలు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నడుస్తున్నాయి కానీ మిగతా టైంలో అంత ఇదిగా లేదు. కాబట్టి ఈ పాత్రలో స్కూల్ పిల్లల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. వాళ్ళు ప్రతిదీ కనీసం వాళ్ళ ఇంటి వాతావరణంలో అయినా కూరగాయ మొక్కలన్నా లేకపోతే పళ్ళ మొక్కలన్నా కనీసం బయట కొనైనా కొంటే కనీసం ఇంటికన్నా వాతావరణంలో కనీసం ప్లాంటేషన్ని ప్రమోట్ చేసినట్టన్నా అవుతుంది. ప్లస్ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ఉంటుంది కానీ అసలు వాడికి తడి చెత్త పొడి చెత్త అనేది ఎవరికి దాని యొక్క అవగాహన లేదు. ఉందా అవగాహన? మీకు ఎవరైనా చెప్తున్నారా టీచర్లు తడి చెత్త పొడి చెత్త మీద? ఏంటమ్మా తడి చెత్త ఏంటి, పొడి చెత్త ఏంటి? మీ ఇంటి పక్కన మీ ఇంట్లో ఉండే తడి చెత్తను పొడి చెత్తను ఎక్కడ పడేస్తున్నారు? ఎక్కడ? ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు? పెద్ద డస్ట్బిన్. ఇప్పుడు మనం ప్లాంటేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు వచ్చే మన ఇంటిలో పెరిగే ఉండే చెత్త కూడా సరిగ్గా దాన్ని బయట పడేసి బయట కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, నేను కొంచెం ఏదైనా డిఫరెంట్గా మాట్లాడదామని వీటి మీద టేబుల్ మీద చేశాను. కనీసం మీ ఇంట్లో వచ్చే చెత్త బయట పడేసినప్పుడు బయట కూడా అదేదో బిగ్ డస్ట్బిన్ కూడా ఇదిగా ఉంటుంది, అది కూడా ఫుల్లప్ అయి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు రియాలిటీలో. అది కనీసం మీరు అవగాహన తెచ్చుకుని దాని మీద కూడా టీచర్లు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టేసి ఆ చెత్త ఎక్కడైతే మన టౌన్లో కానీ సిటీల్లో కానీ కలెక్షన్ సరిగా ఉండలేదు, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మన ఇంటి వరకే చూసుకున్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పడేస్తున్నాం అనేది అది కరెక్ట్గా పిల్లలకి అవగాహన లేదు. ఉన్న తల్లిదండ్రులకు కూడా మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే చాలు అన్నట్టుగా చూస్తున్నారు. కానీ దాని మీద కూడా కొంచెం మీరు టీచర్లు మంచి అవగాహన ప్రోగ్రాం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే
మా ఎన్హెచ్ఐ తరఫున ఈరోజు 1 వీక్ ప్రోగ్రాము ప్లాంటేషన్ మీద పెట్టాము. ఆల్రెడీ ఈరోజు 500 మొక్కలు పెట్టాము. ఇంకా గ్రీన్ఫీల్డ్ హైవే మా విజయసాగర్ గారు ఆధ్వర్యంలో బెంగళూరు, విజయవాడ జరుగుతుంది. దాంట్లో కూడా కొన్ని వేల లక్షల మొక్కలు ప్లానింగ్ ఉంది. మన నరేంద్ర మోడీ గారు మొత్తం త్రూఅవుట్ ఇండియా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేయాలని, దాంట్లో స్కూల్ విద్యార్థులు బాగా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క ఇన్పుట్ బాగా ఉండాలని కోరుకుంటూ సార్ నమస్తే సార్. కానీ కాంట్రాక్టర్స్ కానీ ఎవరన్నా ఆర్ఈలు కానీ ఎవరన్నా ఆఫీస్ స్టాఫ్ కానీ ఎవరన్నా ఉన్నారా? ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వాహకులైన ఒంగోలు నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ పీడీ గారు శ్రీ విద్యాసాగరరావు గారికి, గౌరవనీయులు శ్రీ విద్యాసాగరరావు గారికి, మరియు అలానే సంబంధిత శాఖ అధికారులకు, మరియు ఇక్కడ విచ్చేసిన స్కూల్ విద్యార్థులకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం కింద ఈ సెప్టెంబర్ 17 నుంచి 31వ తారీఖు వరకు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలతో మనం నిర్వహించతలపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆలోచన ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ప్రకృతి సమతుల్యత అనేది ఈ మధ్య ఈ అభివృద్ధి చెందుతున్న కాలంలో మన మనిషి మనుగడ కోసం ఇతర దీనికోసం మనకి అతి ముఖ్యమైనటువంటి చెట్టును పరిరక్షించడం అనే విధానాన్ని మనం దాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచం మనల్ని ఆ విధంగా తయారు చేస్తుంది. దానికి ఏంటంటే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ రావడం, ఒక కాంక్రీట్ జంగల్స్ నిర్మాణం కానీ, మనిషి జనాభా పెరుగుదల వల్ల భూమి అవసరాల కోసం విచక్షణ రహితంగా మనకున్న ప్రకృతి సంపద అయినటువంటి ఈ చెట్టు చేమల్ని విచక్షణ రహితంగా మనం దీన్ని నిర్మూలించే కార్యక్రమం చేసుకొని మన ఇతరితర గృహ నిర్మాణాల కోసం, ఇండస్ట్రీస్ కోసం వాటిని విచక్షణ రహితంగా మనం తీసేస్తున్నాం. అది రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి మానవ భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదకరంగా పరిగణించబోతుంది. మనం మీరు చూశారు ఈ మధ్య కాలంలోనే మన కృష్ణా కరకట్ట మధ్య అంతా వరదలు విపరీతంగా వచ్చినాయి. బుడమేరు బండ అనేది ఇదైపోయి సింగనగర్ అవన్నీ విపరీతంగా ఇదైనాయి. ఈ చెట్టు వల్ల ఒక ఆహారమే కాదు, ఈ చెట్టు లేనిదే మనిషి మనుగడ అనేది లేదు. చెట్లు అనేది లేనిదే మనిషి మనుగడ లేదు. మినిమం ఒక 5 years నుంచి 5 years అబౌవ్ ఉన్న ఒక వేప చెట్టు 10 lakhs rupees వర్త్ ఉన్న ఆక్సిజన్ ఇస్తుంది. నాట్ ఓన్లీ ఆక్సిజన్, ఇది మొత్తం మైక్రో క్లైమేట్, మన టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుందండి. మన ఉష్ణోగ్రతలు వివిధ కారణాల వల్ల మన వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే మినిమైజ్ చేస్తుంది. అట్లానే మట్టి కోత, ప్రధానంగా ఈ కోస్టల్ ఏరియాలో మట్టి కోత నిర్మూలిస్తుంది. అట్లానే ఇంకా ఇతరితర ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనకి పేపర్ కానీ ఇవన్నీ కూడా చెట్టుతోనే వస్తాయి. పేపరు, మనం వేసుకునే బట్టలు, మనం తినే ఆహారం, ఇక అన్నీ కూడా దీంతోనే వస్తాయి. అంటే మనం చెట్లకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది మనం గుర్తించాలి. అట్లానే స్కూల్ విద్యార్థులు కూడా దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని చెట్టు నాటమే కాదు, చెట్టు నాటి దాన్ని పరిరక్షించాలి. సో ఆ కాన్సెప్ట్తో మీరు దాన్ని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకొని మీ క్యాంపస్లో మీరు వ్యక్తిగత బాధ్యత, సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి మనం మంచి వాతావరణం, మంచి సమతుల్యత, పర్యావరణ సమతుల్యత ఇవ్వాలంటే, ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఈ విధంగా చేయాలి. మొక్కలు నాటి ఖాళీ ప్రదేశాల్లో కానీ, మిగతా కమ్యూనిటీ ల్యాండ్స్లో కానీ ఈ మొక్కలు నాటి వీటిని పరిరక్షించాల్సి ఉంది. ఈ విధమైన ఉపయోగాలే కాకుండా సోషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మందికి ఉపాధి చూపించింది చెట్లు నాటడం అనేది, ఎక్కువ మందికి ఉపాధి చూపించింది. అట్లానే చెట్టు నుంచి వచ్చే ఫల సంపదతో కూడా ఉపాధి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ పల్పుడ్ ప్లాంటేషన్ ఉంది, యూకలిప్టస్ ప్లాంటేషన్ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. దాని నుంచి కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, యూకలిప్టస్ ప్లాంటేషన్. అట్లానే నీము, అట్లా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. నాకు తెలిసి
దాదాపు మనకున్న ఈ ఏరియాలో ఉన్న చెట్లు అన్నింటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సో అందరూ దీన్ని ఆచరించాల్సిన అవసరంలో భాగంగా మనకి మన ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ దీని మీద శ్రద్ధ వహించడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. మరొక ఉపయోగం ఉంది, చెట్లు ఉంటే మనకు వ్యవసాయం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయంలో క్రిమి కీటకాలు అట్లానే ఫంగల్ డిసీజెస్ ఇవి కూడా ఎక్కువ ప్రబలం. ఇప్పుడంతా వ్యవసాయం చాలా కష్టతరం అయిపోయింది. వ్యవసాయంలో క్రిమి కీటకాల యాజమాన్యం అనేది చాలా క్లిష్టతరంగా మారిపోయింది. ఇప్పుడు వరి కానీ మిగతా అన్ని విధాల పక్షులు కానీ ఇవన్నీ ఆ చెట్టు మీద ఆశ్రమై వాటి జీవనం గడుపుతాయి. ఒక పక్షి ఉంటే కొన్ని రకాల పురుగుల్ని అది ఏరుకొని తినేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి వ్యవసాయంలో పురుగు ఉధృతి తగ్గిపోయింది. దానివల్ల మనం పురుగు మందులు తక్కువ వాడతాం. దానివల్ల మనకి ఆహారం మనం సాధించవచ్చు. ఈ విధంగా చెట్టు వ్యవసాయ ఈ ప్రోగ్రాంకి వచ్చారు. దీన్ని ఇంకా మిగతా మీ రాని ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా దీని గురించి తెలియజేయండి. అట్లానే దీన్ని మీరు చెట్టు నాటడం వరకే కాకుండా దాన్ని పరిరక్షించే ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి. ఇంతమంది పిఐయు యాజమాన్యానికి మిగతా ఇతర సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధమైన అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ఈరోజు మన పిఐయు ఒంగోలు ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా మన నేషనల్ హైవేస్ NHAI కింద 150,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4,000, మన ఒంగోలులో 470 కిలోమీటర్ల రోడ్లు ఈ నేషనల్ హైవేస్ కింద ఉన్నాయి. వీటిల్లో మనం జూలై నుంచి ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఈ సీజన్లో సుమారుగా 15 లక్షల మొక్కలు నేషనల్ వైడ్గా నాటడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో 77,000 మొక్కలు నాటడం జరిగింది. మన పిఐయు ఒంగోలులోనే 5,550 మొక్కలు నాటడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు స్పెషల్గా మాకేనా ఏక్ పేడ్ మాకేనా అంటే తల్లి పేరు మీద ఒక చెట్టు. మనకి తల్లి యొక్క ప్రాధాన్యత తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ప్రతి తల్లి పేరు మీద అంటే ఖచ్చితంగా మనం తల్లికి గౌరవం ఇచ్చినట్టే అని ఫీల్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా ఒక మొక్క నాటాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకు కూడా చెప్పాలి, ఇంటికి వెళ్ళి చెప్పాలి, చుట్టుపక్కల అందరికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, చెప్పి అందరితో కూడా నాటించాలి. అర్థమైంది? చెప్తారు అందరూ? ఈరోజు మనం ఈ ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 50,000 మొక్కలు నాటుతున్నాం. అలాగే ఏపీ మొత్తంలో 11,000 సుమారుగా 11,880 నాటుతున్నాం. అలాగే మన ఒంగోలు పిఐయు కింద 1000 మొక్కలు నాటడానికి ప్లాన్ చేశాం. ఇవన్నీ కూడా ఈరోజే జరిగిపోతాయని. ఈ మొక్కల వలన ఏం ఉపయోగం అనేది దాదాపు అందరూ చెప్పారు. ముందు అసలు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది కదా. ముందు స్వచ్ఛత అంటే ముందు మనం ఏం చేస్తాం, మన ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అలాగే పరిసరాల నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ శుభ్రంగా ఉండాలి. ఇలా తద్వారా మొత్తం దేశం అంతా శుభ్రం అయిపోద్ది. ఆ అలవాట్లు అందరూ చేసుకోవాలి. అది మన నుంచి మొదలు కావాలి, మన ఇండివిజువల్ నుంచి మొదలు కావాలి. అలాగే ఈ చెట్ల విషయానికి వస్తే మన భారతదేశంలో వృక్ష సంపద ఎక్కువే, మీ అందరికీ తెలుసు. ఎన్నో అడవులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఈ మధ్య అవి చాలా చోట్ల వర్ధించబడుతున్నాయి ఏదో ఒక పేరు మీద.
కొన్ని వాటిని సంరక్షించుకోవడం అనేది మన బాధ్యత. మనకు తెలియకుండా జరిగినవి కొన్ని ఉంటే వాటి వలన మనం ఇప్పుడు మొక్కలు నాటాలి, నాటుకుంటూ పోవాలి. అలా పోవడం వల్ల ఏంటంటే మన తరానికి ఉపయోగపడకపోయినా నెక్స్ట్ తరాలకి ముందు ప్రతి తరం ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో చెట్లు అవుతాయి. ఇప్పుడు వాటి వలన మనకి ఇప్పుడు ఏమేమి పొందుతుందని అందరూ చెప్పారు. చెట్టు నీడనిస్తుంది, చెట్టు గాలినిస్తుంది, చెట్టు మనకి ప్రాణవాయువుని ఇస్తుంది. అదే హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ కావాలంటే వేలకు వేలు వసూలు చేస్తారు. మొన్న కరోనా టైంలో చూశారు కదా ఎంత ఇబ్బందులు పడ్డారో. అదే ఇక్కడ కోట్ల సంపదకు విలువైనటువంటి ఆక్సిజన్ మనకి ఉచితంగా అందిస్తుంది చెట్టు. అటువంటి చెట్టుని మనం ఎలా గౌరవించాలి అనేది అందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందరూ నాటుతారు కదా, వెరీ గుడ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఎన్ని వీలైతే అన్ని నాటండి. అలాగే 2వ తారీఖు దాకా ప్రోగ్రాం జరగబోతుంది. మాకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి టోల్ ప్లాజాల దగ్గర, రోడ్ల మీద, హోటల్స్ దగ్గర అన్ని చోట్ల స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అలాగే మీ వచ్చిన వాళ్ళు కూడా మీకు తోచినంత, మీకు ఎక్కడ కుదిరితే అక్కడ చెట్టు నాటండి. దేశ సంపదని, దేశానికి కావాల్సినటువంటి అదొక విలువైనటువంటి దేశానికి కావాల్సినటువంటి ఒక విలువైన సంపద. అది వెలలేనిది, వెలకట్టలేనిది. అటువంటి దాన్ని మనం దేశానికి అందించాలి. ఓకే. అలాగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినటువంటి ఎస్సీఎల్ వారికి ధన్యవాదాలు. అలాగే మా కన్సల్టెంట్స్కి ధన్యవాదాలు. అలాగే మా ఆఫీస్ స్టాఫ్ ఎంతో కష్టపడి ఏర్పాటు చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 4 ముక్కలు స్వచ్ఛతా హీ సేవ మీద చెప్పాలనుకుంటుంది. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అందరికీ. స్వచ్ఛతా హీ సేవ అంటే చెట్లు నాటడం అదొకటే కాదు, మనని మనం శుభ్రంగా ఉంచుకోవడమే చెట్లకి మనం చేసే ఫేవర్ అన్నమాట. మనం చెట్లు నాటి మనం పరిశుభ్రంగా ఉండకపోతే ఆ చెట్లుకి ఎంత మనం చేసినా కూడా అది మళ్ళీ పాడైపోతాయి. మనం పరిశుభ్రంగా ఉంటే చెట్లు ఇంకా మనం డెవలప్ చేయొచ్చు. ప్లాస్టిక్ పేపర్స్ అవన్నీ మనం అవాయిడ్ చేసి మనం లెదర్ బ్యాగ్స్ ఇంకా అవన్నీ డెవలప్ చేయడం. థ్యాంక్ యూ. చిన్నారులందరూ వారి టీచర్స్ యొక్క ఆదేశాలతో క్రమవరుసలో వెళ్ళి వారికి నిర్దేశించిన చెట్ల దగ్గర నిలబడి అక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాను. వచ్చేయండి. లాస్ట్ కొంతమంది వెళ్ళండి. చంద్ర సార్ కొంచెం సైడ్
సార్ 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 కొంచెం సార్ ఆనంద్ సార్ పీడీ సార్ కనబడతాం సార్ కొంచెం ఇలా సార్ వీళ్ళకి అవగాహన లేనప్పుడు మీరు కొద్దిగా ఇటు కెమెరాస్ అడ్డంగా ఉన్నారు. ఆర్డర్ కూడా సార్ అప్పటికొండి సార్ దేవుడా అంతేనా పోయి పట్టుకుంటా ఎవరు దేవుడా అదంటే ఇంకా అన్ని సార్ చేస్తారు సార్. మీరు కొద్దిగా వెనక్కున్నాడు సార్. సార్ కనబడతా మీరే సార్. మీరు ఓకే సార్. సార్ అది వదిలే ఇప్పుడు చూడండి సార్ అట్లా పట్టుకోండి. ఇక్కడ దాకే కదా సురేందర్. ఇక్కడ దాకే ఆ చెట్లు సార్. పాపా ఇది తీసుకోండి, వేయండి, అట్లా వేయండి. ఒకరు వాటర్ వేయండి, ఒకరు వేయండి మట్టి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అమ్మా ఓకే సార్. రే అమ్ములు మేడం గారు అటు వెళ్తారా మీరు? అటు పక్కకు వెళ్ళరా పాప. రే బుజ్జి నువ్వు కూడా వెళ్ళరా మేడం. రే అమ్ములు కిందకి దిగు. అమ్ములు రే కిందకి దిగేసి రెండు చేతులు పట్టుకో.
మేడం మేడం ఒక్క నిమిషం అట్లా చిన్న నువ్వు వదిలేసి అమ్ములు రే మేడం మీరేయండి మొత్తం అట్లా లాంగ్ షాట్లో అదే చెప్తున్నాను ఇంకోసారి వన్ మోర్ సౌండ్ రావట్లే ఆకలేస్తుందేమో సౌండ్ గట్టిగా ఓకే గట్టిగా ఒకసారి ఓకే రెడీ పెట్టేసి రెండు చేతులు పెట్టేసేయండి చూడండి అమ్ములో చూడము ఒకసారి చూడు అలాగే చేయి లోపల పెట్టు ఇప్పుడు చూడు రెడీ ఓకే క్లాప్స్ సార్ మీరు వాటర్ వేస్తా ఇటు సార్ ఓకే మేడం ఓకే సార్ ఓకే మేడం రే అమ్ములు రే విజయ్ ఓకే రైట్ ఓకే సార్ ఓకే సార్ వన్ మోర్ సార్ వాటర్ ఇంకా అంతసేపు వేసేయండి సార్ మొత్తం వేయండి అట్లా వాటర్ సార్ పాప రెండు ఉన్నాయి సార్ ఓకే సార్ వీడియో ఆపండి ఫోటో
కదా తీసేది. కొంచెం బ్యాక్ సార్ కొద్దిగా బ్యాక్ సార్ కొద్దిగా బ్యాక్. ఓకే ఒక సెకండ్ సార్ అనుమతించాలండి. ఓకే సార్. అమ్ములు అటు ఫోటో సైడ్ కూర్చో. ఓకే అది సార్ అట్లా అందరూ సార్ ఓకే అందరు చూడండి సార్. రే అమ్ములు హలో సార్.